హాయ్ ఎవరిబడి. ఈరోజు సంఖ్యా వ్యవస్థలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుణిజాలు మల్టిపుల్స్ గురించి మనం తెలుసుకుందాం. గుణిజాలు గుణిజం అంటే జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు ఒక సంఖ్యని మరొక సంఖ్యచే గుణించగా వచ్చే ఫలిత సంఖ్యను ఆ సంఖ్య యొక్క గుణిజంగా మనం చెప్తాం. అంటే జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు గుణించగా వచ్చేవి గుణిజాలుగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఖ్య తీసుకుందాం. 6 అనే సంఖ్య తీసుకుంటే 6 యొక్క గుణిజాలు మనం ఇలా రాయవచ్చు. 6, 12, 18, 24, 30, 36, 42 అండ్ సో ఆన్. అంటే ఒక సంఖ్యని మరో సంఖ్యచే గుణించగా గుణిజాలు ఇలా వస్తూ ఉంటాయి. మరి ఒక సంఖ్యకి గుణిజాలు ఎన్ని ఉంటాయి అంటే అసంఖ్యాకమైన గుణిజాలు ఉంటాయి. గుణిజాలు ఏదైనా మనం 6 అనే సంఖ్య తీసుకున్నాం. 6 యొక్క గుణిజాలు ఎన్ని అంటే 6 యొక్క గుణిజాలు ఏదైనా సంఖ్య తీసుకున్న ఆ సంఖ్య యొక్క గుణిజాలు అనంతమైన గుణిజాలు ఉంటాయి. అనంతం అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉంటాయి. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 యొక్క గుణిజాల్లో మరి 2 అంకెలు అది పెద్ద గుణిజం ఏదన్నాను అనుకోండి. 2 అంకెలు అది పెద్ద గుణిజం. మరి 2 అంకెలు పెద్ద గుణిజం ఎలా వస్తుంది? 2 అంకెల సంఖ్యల్లో ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. 6 యొక్క గుణిజాల్లో 2 అంకెలు అది పెద్ద గుణిజం ఏది అని అడిగితే మనం 2 అంకెల పెద్ద సంఖ్య 99ని 6 చే భాగించాలి. మనకి 2 అంకెల అతి పెద్ద గుణిజం కావాలి. 2 అంకెల అతి పెద్ద సంఖ్య 99. మనం ఏ గుణిజం కావాలంటే 6 యొక్క గుణిజమే కావాలి. అందువల్ల 99ని 6 చే భాగిస్తాం. శేషం 0 కనుక వస్తే ఈ 99 మనకు కావాల్సిన గుణిజం అవుతుంది. మరి భాగించినాక మనం చూద్దాం. 1 6 6, 39, 6 6 36, శేషం 3 వచ్చింది కాబట్టి ఇది 99 అనేది 6 యొక్క గుణిజము కాదు. అయితే మనం ఇప్పుడు మనకు కావాల్సిన గుణిజం ఏదైతే ఉందో రిక్వైర్డ్ నెంబర్ ఏంటంటే కావాల్సిన సంఖ్య ఈ 99కి కూడితేనేమో 3 అంకెల సంఖ్య వస్తుంది, తీసివేస్తేనేమో 2 అంకెల సంఖ్య వస్తుంది. ఇలా భాగహారంలో ఎప్పుడైనా సరే విభాజ్యం నుండి తీసివేయాలంటే శేషాన్ని తీసివేస్తారు. శేషాన్ని తీసివేయాలి కాబట్టి శేషాన్ని తీసేస్తే 96 అవుతుంది. మరి 6 యొక్క గుణిజాల్లో 2 అంకెలది పెద్ద గుణిజం ఏదంటే 96. అలాగే ఇంకో సమస్య గమనిద్దాం. 6 యొక్క గుణిజాల్లో 3 అంకెలు అది పెద్ద గుణిజం ఏది అన్నాం అనుకోండి. 6 యొక్క గుణిజాల్లో 3 అంకెలు అది పెద్ద గుణిజం. 3 అంకెలు అది పెద్ద సంఖ్య 999. మనం ఈ సంఖ్యని 6 చే భాగిద్దాం. శేషం 0 వస్తే 999 రైట్ ఆన్సర్. ఒకసారి భాగాహారం చేసి చూద్దాం. 1 6 6, 3, ఈ 9 మనం దించుకుంటే 39, 6 36, మరలా ఈ 9 దించుకుంటే 39, 6 36, శేషం 3 వచ్చింది. అంటే ఇప్పుడు శేషం 3 వచ్చింది కాబట్టి ఇది 6 యొక్క గుణిజం కాదు. అప్పుడు మనకు కావాల్సిన సంఖ్య ఎంత వస్తుందంటే కావాల్సిన సంఖ్య 990 నుండి 999 నుండి మనం తీసివేయాలి. ఎప్పుడైనా విభాజ్యం నుండి తీసివేయాలంటే శేషాన్ని తీసివేయాలి. శేషాన్ని తీసివేద్దాం. తీసివేస్తే ఆన్సర్ 996. 6 యొక్క గుణిజాల్లో 3 అంకెలు అది పెద్ద గుణిజం 996. అలాగే ఇంకొక సమస్య కూడా చూద్దాం. అలాగే 5 అంకెల 6 యొక్క గుణిజాల్లో 5 అంకెలు అది పెద్ద గుణిజం ఒకసారి ఇలాగే ప్రాసెస్లో కనుక్కోవచ్చు. మనం వేరొక నెంబర్ తీసుకుని ఇంకొక సమస్యని ట్రై చేద్దాం. ఇంకో సమస్య గమనిద్దాం. 7 యొక్క గుణిజాల్లో 5 అంకెలు అది పెద్ద గుణిజం ఏది? మనం 999,999 అనేది 5 అంకెల అతి పెద్ద సంఖ్య అవుతుంది. దీన్ని 7 చే భాగిస్తే శేషం 0 వస్తే కనుక ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ శేషం 0 కనుక రాకపోతే మనం ఏం చేయాలో గమనిద్దాం. 1 7 7, 29, 4 7 28, 1 19, 2 14, 5 9, 7 8 56, 3 9, 7 5 35,
ఇక్కడ శేషం 4 వచ్చింది. కాబట్టి ఇది 7 యొక్క గుణిజము కాదు. మనకి కావాల్సిన సంఖ్య ఎలా వస్తుందంటే 99,999 నుండి 4 అనే సంఖ్యను తీసివేస్తే మనకి 99,995. 99,995 అనేది 7 యొక్క గుణిజాల్లో 5 అంకెల అతి పెద్ద గుణిజం అవుతుంది. ఇప్పుడు ఒక సమస్య గమనిద్దాం. 7 యొక్క గుణిజాల్లో 4 అంకెల అతి చిన్న గుణిజం ఏది? ఇంతకుముందు మనం అతి పెద్ద గుణిజం కనుక్కున్నాం. ఇప్పుడు మనం అతి చిన్న గుణిజం కనుక్కుందాం. ఈ 4 అంకెల అతి చిన్న సంఖ్య 1000. ఈ 1000ని 7తో భాగిస్తే శేషం 0 వస్తే మాత్రం ఈ 1000 అనేది రైట్ ఆన్సర్. శేషం 0 రాకపోతే ఏం చేద్దాం చూద్దాం. ముందు భాగారం చేద్దాం. 1 7 7 30, 4 7 28, 2 0, 2 7 14, 6. శేషం 6 వచ్చింది. మరి 7 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య 4 అంకెల చిన్న సంఖ్య 1000 కాదు. ఇప్పుడు మనకు కావాల్సిన సంఖ్య అంటే ఏం చేయాలంటే మరి 4 అంకెల సంఖ్య కాబట్టి 1000కి నుండి కనుక తీసివేస్తే అది 3 అంకెల సంఖ్య వస్తుంది. మనకు 4 అంకెల సంఖ్య కావాలి కాబట్టి 1000కి తీసివేయాలా కూడాలంటే ఖచ్చితంగా కూడాల్సి ఉంటుంది. మరి కూడాల్సిన సంఖ్య ఎలా వస్తుందంటే విభాజకానికి శేషానికి మధ్య గల భేదాన్ని కూడాలి. తీసివేసేటప్పుడు శేషాన్ని తీసివేస్తాం. మరి కూడేటప్పుడు మాత్రం విభాజకానికి శేషానికి మధ్య గల భేదమైన ఆ భేదం ఎంతైతే వస్తుందో దాన్ని కూడతాం. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 యొక్క గుణిజాలలో 4 అంకెల అతి చిన్న గుణిజం 1001. అలాగే ఇంకొక సమస్య తీసుకుని దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 45 యొక్క గుణిజాల్లో మరి 6 అంకెల అతి చిన్న గుణిజం ఏది అన్నాం అనుకోండి. 6 అంకెల అతి చిన్న గుణిజం మరి 1 పక్కన 5 సున్నాలు పెట్టుకుంటాం. అంటే దీన్ని మనం 1,00,000గా తీసుకుంటాం. మరి దీన్ని 45 చేత భాగిద్దాం. 45 గుణిజం కావాలి కాబట్టి మరి 1లో పోదు, 10లో పోదు, 100లో 2 45 90. మరి ఇక్కడ 10 మిగులుతుంది. మరి ఈ సున్నాని దించుకుంటే 2 45 90, మళ్ళా 10 మిగులుతుంది. ఈ సున్నా దించుకుంటే 2 45 90, మరలా 10 మిగులుతుంది. ఈ సున్నా దించుకుంటే 2 45 90. ఫైనల్గా మనకి శేషం 10 మిగిలింది. మరి శేషం మిగిలింది కాబట్టి ఇది మనకు కావాల్సిన అతి చిన్న గుణిజం కాదు. మరి కావాల్సిన సంఖ్య ఎలా వస్తుందంటే మనం విభాజ్యం అనేది అతి చిన్న సంఖ్య 6 అంకెల అతి చిన్న సంఖ్య. దీనికి మనం కూడాలి తీసివేయాలంటే ఖచ్చితంగా కూడాలి. తీసివేస్తే 5 అంకెల సంఖ్య వస్తుంది. కూడాలంటే విభాజకానికి శేషానికి మధ్య గల ఈ భేదం ఎంతైతే వచ్చిందో ఆ భేదాన్ని కూడతాం. అప్పుడు ఆన్సర్ 1,35,000. 1,35,000. 45 యొక్క గుణిజాల్లో 45 యొక్క గుణిజాల్లో 6 అంకెల అతి చిన్న గుణిజం 1,35,000 అని మనం ఈజీగా చెప్పవచ్చు. 6 యొక్క గుణిజాలు గమనిస్తే 6, 12, 18, 24, 30 ఇలా ఒక సంఖ్యకు గుణిజాలు అనంతం ఉంటాయని చెప్పాం. అయితే ఒక సంఖ్యకు గుణిజాలు అనంతం కానీ మనం ఒక బౌండరీ లైన్ గీసినప్పుడు 100లో పెన్ను ఉంటాయి, 200లో పెన్ను ఉంటాయి, 500లో పెన్ను ఉంటాయి మనం చెప్పచ్చు. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు మరి 6, 12, 18, 24, 30 ఇలా తీసుకుంటూ వెళితే మరి 90, 96 మరి ఇలా వస్తూ ఉంటాయి. 102 ఇలా 108 ఇలా వస్తూ ఉంటాయి. నాకు 100లోపు గుణిజాలు కావాలి. 6 యొక్క గుణిజాలు 100లోపు 6 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ వరకు ఎన్ని ఉంటాయో నాకు తెలియాలంటే ప్రశ్న ఒకసారి గమనించండి. 100లోపు గల సంఖ్యలలో 6 గుణిజాలు ఎన్ని? 6 గుణిజాలు ఎన్ని కలవు? 6 గుణిజాలు ఎన్ని కలవు? 6 యొక్క గుణిజాలు కావాలి. ఇది 1వది, ఇది 2వది, ఇది 3వది, ఇది 4వది, ఇది 5వది. ఇది ఎన్నవది? 96 అని ఎన్నవది? మనకి తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. మనకి ఏ సంఖ్య అయితే అడిగారో ఆ సంఖ్యని మనం 6 చేత భాగిస్తాం. 6 చేత భాగం చేసినప్పుడు 1 6 6 40, 6 6 36,
ఇక్కడ మన భాగాహారం 100ని మనం ఏ సంఖ్యలోపు ఏ సంఖ్యలోపు గుణిజాలు కావాలో ఆ సంఖ్యని కావాల్సిన గుణిజాలు దేని అయితే ఆ సంఖ్య చేత భాగిస్తాం. ఇక్కడ భాగహారంలో భాగఫలం ఎంతైతే వచ్చిందో అన్ని గుణిజాలు ఉంటాయి. కాబట్టి 100 లోపు గల సంఖ్యల్లో 6 గుణిజాలు ఏంటంటే 16. అంటే ఇది 6 అనేది 1వది, 12 2వది, 18 3వది అయితే 96 అనే సంఖ్య 16వ గుణిజం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 100 లోపు గల సంఖ్యల్లో 6 గుణిజాలు ఏంటంటే 16గా మనం చెప్పచ్చు. అదే దీన్ని ఈ లెక్కని కొంచెం ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, మరి 500 లోపు 6 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి అని అడిగితే మనం ఇదే విధంగా మనం చెప్పచ్చు. ఇక్కడ ప్రశ్న చూడండి, 500 లోపు గల సంఖ్యల్లో 6 గుణిజాలు ఎన్ని ఉంటాయి? 100 లోపు కాబట్టి 100 తీసుకున్నాం, 500 లోపు కాబట్టి 5 తీసుకుందాం. 500 6తో భాగిస్తే 6 48, 20 6 3 18. మనకి ఇక్కడ భాగఫలం ఎంతైతే వచ్చిందో అప్పుడు ఆన్సర్ మరి 83 గుణిజాలని చెప్పచ్చు. 83 గుణిజాలని చెప్పచ్చు. ఇక్కడ గమనించండి, 4 యొక్క గుణిజాలు తీసుకున్నాం. 4 8 12 16 20 24 ఇలా రాసుకుంటూ వెళితే మనకి 92 96 100 104 ఇలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రశ్న తీసుకుంటున్నాను. 100 లోపు గల సంఖ్యలలో 4 గుణిజాలు ఎన్ని? 4 గుణిజాలు ఎన్ని? ఇక్కడ ఒక ప్రశ్న తీసుకున్నాం. 100 లోపు గల సంఖ్యల్లో 4 గుణిజాలు ఎన్ని? ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం ప్రకారం మనం 100 లోపు గల సంఖ్యల్లో 4 గుణిజాలు ఏంటంటే 100 4 చేత భాగిస్తాం. 2 4 8 2 0 అంటే 20లో 4 5 సార్లు పోతుంది. మనకి భాగఫలం 25 వచ్చింది. అయితే ఈ భాగహారంలో ఇంతకుముందు మనం చేసిన భాగహారాల్లో శేషం 0 రాలేదు. శేషం 0 వచ్చినప్పుడు సమస్యను ఒకసారి గమనించుకోవాలి. మనకి లెక్కలో ఇచ్చింది ఏంటంటే 100 లోపు గల సంఖ్యలలో అన్నాడు. 100 లోపు అంటే 100 అనే సంఖ్య కౌంట్లోకి రాదు. ఇలా భాగహారం ప్రకారం చూస్తే 100 అనే సంఖ్య 4 చేత నిశేషంగా భాగించబడుతుందంటే 100 అనేది 4 యొక్క గుణిజమైంది. అంటే 100తో కూడా కలుపుకుంటే మొత్తం గుణిజాలు 25, 100తో కూడా కలుపుకుంటే 25. కానీ ప్రశ్న 100 లోపు బిలో 100 అని ఉంది. బిలో 100 కనుక ఉంటే మరి ఈ నెంబర్ని తీసేస్తాం. అంటే 25 గుణిజాల్లో దీంతో కూడా కలుపుకుంటే 25. మనకి 100 అనే సంఖ్య అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఈ 100 అనే ఒక సంఖ్యను తీసేస్తాం. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే 24 అవుతుంది. ఈ 1 ఎప్పుడు తీసేస్తామంటే శేషం 0 వచ్చిన భాగాహారంలో శేషం 0 రావాలి. క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోవాలి. 100 లోపు అంటే ఈ నెంబర్ కౌంట్లోకి రాదు. కాబట్టి ఆ నెంబర్ 1ని అది ఒక సంఖ్య కాబట్టి ఆ 1ని తీసివేస్తాం. అప్పుడు 24. ఇదే లెక్కని మరో విధంగా ఇవ్వచ్చు కొంచెం మార్పుతో. ఇక్కడ సమస్య గమనిద్దాం. 100 వరకు గల సంఖ్యల్లో 4 గుణిజాలు ఎన్ని అన్నాం. అప్పుడు కూడా మనం 100ని 4తో భాగిస్తాం. 2 4 8 20 5 4 20 శేషం 0 వచ్చింది. శేషం 0 వచ్చినప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 100 వరకు గల సంఖ్యలు అన్నారు అంటే అప్ టు 100 అని అర్థం. అంటే 100 కూడా కౌంట్లో ఉంటుంది. 100 కూడా కౌంట్లో ఉన్నప్పుడు 25 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 100 అనేది కౌంట్లో లేనప్పుడు ఒకటి తక్కువ తీసుకుంటాం. ఆ నెంబర్ 100 అనే నెంబర్ తీసేస్తాం. కాబట్టి 100 వరకు అంటే 100 కూడా కౌంట్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎంతంటే 25. అంటే ఈ రెండు ప్రశ్నలకి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే 100 లోపు గల సంఖ్యల్లో 4 గుణిజాలు ఎన్ని? ప్రీవియస్ ప్రాబ్లం ఆలోచిస్తే మనం 100 అనేది కౌంట్లోకి రాదు కాబట్టి 25 - 1 రాసాం. ఇప్పుడు 100 వరకు అన్నాం కాబట్టి 100 కూడా కౌంట్లోకి వస్తుంది కాబట్టి ఆ సంఖ్య ఆ 4 గుణిజాలు ఏంటంటే ఇక్కడ భాగఫలం ఎంతైతే వచ్చిందో దాన్నే మనం తీసుకోవడం జరుగుతుంది.